బ్రేకింగ్ న్యూస్ విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. తనపై అసత్య కథనాలను ప్రసారం చేసిందంటూ ఓ పత్రికపై వేసిన పరువు నష్టం కేసు విషయంలో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం కోర్టుకు మంత్రి హాజరవుతారు. ఈ కేసులో మూడోసారి విశాఖ కోర్టుకు లోకేష్ హాజరవుతున్నారు. అనంతరం యువగళం పాదయాత్ర ముగిసి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించే సంబరాల్లో మంత్రి పాల్గొంటారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈరోజు లోకేష్ విశాఖలో పర్యటించనున్నారు. తనపై దాఖలైన ఒక పరువు నష్టం కేసుకి సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ కోసం కోర్టుకి మంత్రి హాజరవుతున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? నారా లోకేష్ ఇప్పటికే విశాఖపట్నం చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మూడవసారి విశాఖ కోర్టుకు అయితే నారా లోకేష్ హాజరవుతున్నారు. అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ కేసు అయితే వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నారా లోకేష్ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో తన శాఖకి సంబంధించి సాక్షి దినపత్రిక కొన్ని అసత్య ప్రచారాలు చేసిందంటూ పరువు నష్టం కేసు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 100 కోట్ల వరకు పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ ఈ రోజు అయితే జరుగుతుంది. ఇది మూడోసారి. మొదటిసారి వచ్చినప్పుడు అటు ప్రతివాదులకైతే ఈ ముఖ్యంగా ప్రతివాద లాయర్లు అయితే కేసును వాదించినటువంటి పరిస్థితి ఉంది. అంటే గత నెలలో కోర్టుకు హాజరైనటువంటి నారా లోకేష్ కి ఈ నెల 27వ తారీఖుకి కేసు వాయిదా వేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే కోర్టుకి మరికొద్ది సేపట్లో హాజరయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఇది లాస్ట్ హీరింగ్ గా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. క్రాస్ ఎగ్జామినేషన్ లో నారా లోకేష్ తాను చెప్పదలుచుకున్నటువంటి మొత్తం వివరాలన్నీ కూడా జడ్జి ముందు అయితే ఉంచే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ అటు నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేసి దాదాపుగా 2 ఏళ్లు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఆ టీడీపీ ఆఫీసులో కూడా ఆ సంబరాలతో పాటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కేక్ కట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే నారా లోకేష్ అటు యువగళం పాదయాత్ర ముగింపు కూడా విశాఖపట్నంలోనే జరిగినటువంటి నేపథ్యంలో అటు యువగళం పాదయాత్రకు సంబంధించి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెలబ్రేషన్స్ తో పాటుగా మరొక పక్క ఇటు ఈ పరువు నష్టం కేసుకు సంబంధించి కూడా సాక్షి పేపర్ కి సంబంధించి ఆ కేసుకి కోర్టుకు హాజరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, యువగళం పాదయాత్రని నారా లోకేష్ వైజాగ్ లోనే సక్సెస్ఫుల్ గా ముగించారు. ఇప్పుడు మరి వైజాగ్ లోనే సంబరాలు జరుపుకోవడం పట్ల కూడా టీడీపీ శ్రేణులు ఏమంటున్నాయి? అంటే ఇది అనుకోకుండా వీళ్ళకి వచ్చినటువంటిది. ఎందుకంటే అత్యంత అటు నారా లోకేష్ కూడా కుప్పం నుంచి ఈ యువగళం పాదయాత్రను అయితే ప్రారంభించినటువంటిది అయితే తెలిసిందే. ఎందుకంటే జనవరి 27వ తేదీన అంగరంగ వైభవంగా అప్పుడు ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. 2 ఏళ్లకి తర్వాత అది అట్లా కంటిన్యూ చేస్తూ విశాఖకి అయితే వచ్చిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. పాదయాత్రని శ్రీకాకుళం వరకు పూర్తి చేయలేము, అది విశాఖ వరకే. ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర చేసినప్పుడు విశాఖలో ఏదో ప్లేస్లు అయితే అవి పైన ఆవిష్కరించి ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారో ఇప్పుడు కూడా అదే ప్లేస్ కు సంబంధించి ఈ సెలబ్రేషన్స్ అనేది చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ముగింపు కూడా అక్కడే చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసు నిమిత్తం నారా లోకేష్ విశాఖపట్నం రావడం, అది కూడా వచ్చిన ప్రతిసారి టీడీపీ కార్యాలయంలోనే బస చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, అదేవిధంగా ఈసారి మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సెలబ్రేషన్స్ కూడా కేక్ కట్ చేసి వైభవంగా సెలబ్రేట్ చేసుకోవాలని టీడీపీ శ్రేణులు భావించినటువంటి నేపథ్యంలో స్వయంగా నారా లోకేష్ పాల్గొనడంతో అటు టీడీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు నారా లోకేష్ కి సంబంధించి ఈ ఉత్సవాల్లో అంటే ముఖ్యంగా చూసి సంబరాల్లో పార్టిసిపేట్ చేయడంతో పాటుగా 10:30 నారా లోకేష్ ఈ కోర్టుకు హాజరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ రాజు.